బాధ్యత మీదే, వారి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రైవేటు బస్సు యజమానులారా మారండి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వారిని గమ్యస్థానాలకి చేర్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది. చిన్న పొరపాటే పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మానవ తప్పిదాలే బస్సు ప్రమాదాలకి కారణమని తేలింది. ప్రయాణికుల భద్రత కోసం ఇక నుంచి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అంటున్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ నిబంధనల్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది అంటున్నారు రాంప్రసాద్ రెడ్డి. స్వయంగా రంగంలోకి దిగి గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు చేశారు. బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ తనిఖీ చేశారు. రెండో డ్రైవర్ ఉన్నారా లేరా అని కూడా ఆరా తీశారు. గడిచిన 10 రోజుల్లో 10,000 బస్సులు తనిఖీ చేసి 70 బస్సుల్ని సీజ్ చేసినట్టుగా ప్రకటించారు. బస్సుల్లో సరుకులు రవాణా చేయొద్దు, సిలిండర్స్ వంటివి అసలే తీసుకెళ్లొద్దన్నారు మంత్రి. ప్రతి ఒక్కరికి ప్రాణం ఖరీదు తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా ఇన్ని చిత్తశుద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి రాకూడదని చెప్పి కేవలం మీరు డబ్బులు కట్టినంత మాత్రాన, లేకుంటే మీ బస్సులు ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన అక్కడ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మీ మీద వేటు తప్పదు. ఎక్కడ డ్రైవర్ అనేవాడు క్యాబిన్లో పనుకున్నాడు, కింద పనుకున్నాడు అంటే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు చట్టబద్ధంగా ఒక్కరోజు కూడా ఎక్స్పైరీ అయిన చలానాలున్నా, లేకుంటే ఫిట్నెస్లో కూడా ఒక వారం నాకేం లేండి అనుకున్నా కూడా ఎక్కడ ఉపేక్షించాం. డ్రైవర్ ఎవరెవరు బయలుదేరుతారో సెకండ్ డ్రైవర్ పేరు కూడా ఉండాలో, ఆయన ఎక్కడెక్కుతాడు ఆయన నెంబర్ కూడా ఉండాలా. మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడన్నా ఆపి మధ్యలో, ఇప్పుడు మీరు గుంటూరు బయలుదేరారు, ఒంగోలు ఎక్కడన్నా ఆపినా కూడా 2 డ్రైవర్లు ఉండాలి బస్సులో. నిన్న మీటింగ్ కూడా పెట్టి మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళ అసోసియేషన్ వాళ్ళందరికీ చెప్పాం, సెకండ్ డ్రైవర్ అనేవాడు బస్సులో లేకపోతే బస్సు అంతా ఆపేస్తాం ఆడే.